ప్రతి अपना बाइबल ग्रंथ को ओपन करेंगे। ఒక్కరు బైబిల్ ఓపెన్ చేసి हर एक अपना बाइबल ग्रंथ को ओपन करके ఈ రోజు आज के दिन క్రైస్తవుని యొక్క జీవిత విధానాన్ని గురించి తెలుసుకుందాం। मसीह की जिंदगी का तौर तरीकों को लेके जानेंगे। క్రైస్తవుని యొక్క విధానం मसीह के तौर तरीके మనం జాగ్రత్తగా గమనిస్తే आइए ध्यान से देखें। దేవుడు పరిపూర్ణుడు కనుక మీ అందరూ పరిపూర్ణులుగా ఉండండి దేవుడు మనల్ని అడుగుతున్నాడు। परमेश्वर हमसे कहता है कि वो पवित्र है और परिपूर्ण है, हम भी परिपूर्ण बने रहे। నేను పరిపూర్ణుణ్ణి, मैं परिपूर्ण हूँ, అంటే यानी कि దేవునిలో ఏ పాపం లేదు, परमेश्वर कोई पाप नहीं है, ఏ పాపం లేదు, कोई भी पाप नहीं है। కాబట్టి इसलिए ఆయన పరలోకంలో ఉన్నాడు। उस स्वर्ग में భూమి మీదకి వచ్చి धरती पर आकर పాపుల మధ్యలో జీవించి पापियों के बीच में जीवन बिताकर పాపం అంటకుండా पाप को नहीं लगने दिया, 3.5 సంవత్సరాలు జీవించి 33.5 वर्ष जीवन बिताया। పాపానికి మరి ఆ ప్రాయచిత్తం పాపానికి ప్రాయచిత్తం చేసి पापों का प्रायश्चित कराया। ఈ 33.5 సంవత్సరాలలో ये 33.5 वर्षों में ఆయన చేసిన ప్రతి పని మనకి బైబిల్లో కనిపిస్తుంది। उन्होंने जो कुछ काम किया हर एक काम इस बाइबल ग्रंथ में दिखाई देती है। ఈ బైబిల్ इसी बाइबल में ఇది దేవుని యొక్క వాక్కు, ये परमेश्वर का वाक वचन है, ఇది వాక్కు। ये वचन అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, इसलिए हमेशा कहता हूँ मैं, మీరు ఉదయకాలం గాని మధ్యాహ్న కాలం గాని సాయంకాలం గాని ఎప్పుడు సమయం దొరికినప్పుడు బైబిల్ చదవండి। अब सुबह या दोपहर या शाम जब भी समय मिल गए तो तब बाइबल पढ़ो। చదువు వచ్చిన వారు బైబిల్ చదవండి। जिनको पढ़ना आता है वो हर एक बाइबल पढ़े, ఎవరికైతే చదువు రాదు जिनको पढ़ना नहीं आता వాళ్ళు చదివి వినిపించుకోండి। वो दूसरे के द्वारा पढ़वाए और सुने। మీ గృహంలో आप अपना घर में మన క్యాలెండర్ ఉంది, अपने कैलेंडर के अनुसार ఉదయ కాలంలో सुबह का समय చక్కగా అది చదివి వినిపించుకోండి। अच्छी तरह कोई किसी से पढ़ा के सुनिएगा, అది చదివి వినిపించుకోండి। पढ़ाई किसी से बोले और सुनिए। తర్వాత మరి లైవ్ లో కూడా మన గ్రూప్ లో కూడా పెడుతున్నాడు, మరి శంకరలాల్ బ్రదర్ గ్రూప్ లో కూడా పెడుతున్నాడు। उसके बाद शंकरलाल ब्रदर भी अपना ग्रुप में भी रख रहे ఉదయకాలం యొక్క క్యాలెండర్ యొక్క మరి వాక్యాలు, और सुबह का जो कैलेंडर के अनुसार पढ़ने वाला वचन। అంటే మీకు చదువు రాకపోతే వినండి, अगर आपको पढ़ना नहीं आता तो तब आप ग्रुप में जाके सुनिए, చదివించుకోండి। या तो दूसरों से पढ़ा के చదువు सुनिए। వచ్చిన వాళ్ళు చదవండి। जिनको पढ़ना आता है वो पढ़िए। చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం అవుతాయి। पढ़ने से ही हमें ये समझ में आता है परमेश्वर हमसे जो बातें कर रहे हैं, మాటలు మనకు అర్థం ये అవుతాయి। बात हमको समझ में आएगा। కాబట్టి इसलिए క్రైస్తవుడుగా ఒక పరిపూర్ణ వ్యక్తిగా, मसीह होने के नाते एक परिपूर्ण व्यक्ति होकर, ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఉండి परिपूर्ण व्यक्ति होकर మనం చనిపోతే, अगर हमारी मृत्यु होगा, అంటే యేసు ప్రభు రాకడకు ముందే చనిపోతే, यानी कि यीशु मसीह के आगमन के पहले हमारी मृत्यु होगी, మనము యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు जब यीशु मसीह बादलों में आएगा మన సమాధులు మరి తెరవబడతాయి। तो हमारी कब्र खुल जाएंगे, మన సమాధులు తెరవబడతాయి। हमारी कब्र खुल जाएंगे। బతికుంటే अगर जीवित रहेंगे యేసు ప్రభు వచ్చినప్పుడు जब यीशु मसीह आएगा, మనం రెప్పపాటులో మారిపోతామంట। पलक झपकने के समय में हम बदल ఈ जाएंगे। రెండు విషయాలు మనకు ఆదరణ ఇస్తాయండి। ये दोनों बातें हमको बड़ी आदरण देने वाली बातें हैं। క్రైస్తవులుగా मसीह होने के नाते మనకి 2 మాటల ఆదరణ। ये दोनों बात हमें आदरण देता है। ఒకటేంటి, पहला बात, పరిశుద్ధులుగా ఉండి గనక చనిపోతే ఇప్పుడు पवित्र होकर अगर हमारी मृत्यु होती है अभी, యేసు ప్రభు మేఘాలు వచ్చినప్పుడు మనం లెగుస్తాం। जब यीशु मसीह बादलों में आएगा तब हम जी उठेंगे। ఒకవేళ జీవించి ఉంటే अगर जीवित रहेंगे तो రెప్పపాటులో మారిపోతాం। पलक झपकने की थोड़ी सी उस समय में हम बदल जाएंगे। ఇది ఒక మనకు ఒక ఆనందం, यही बहुत आनंददायक बात ఇది है, ఒక మనకు ఆశ। एक हमारी आशा है। ఈ భూమి మీద इस धरती पे रहते हुए తిన్నా తినకపోయి, खाए ना खाए, తిన్నా తినకపోయి, खाए या ना खाए, ప్రియులారా, प्रियो, అందుకే యేసు ప్రభుల వారు इसलिए मसीह यीशु మత్తయి సువార్త मत्ती के सुसमाचार 4వ అధ్యాయం 4 अध्याय 4వ వచనం ఏమనంటే, 4 में क्या कहता है? మనిషి రొట్టె వలన కాదు జీవించేది। मनुष्य केवल रोटी से नहीं जीवित रहता। అర్థమవుతుందా? समझ में आ रहे? మనిషి అంట రొట్టె వలన కాదంట జీవించేది, मनुष्य केवल रोटी से जीवित नहीं रहता, దేవుని యొక్క నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును। परमेश्वर के मुंह से निकलने वाली हर एक बात से जीवित रहता है। అంటే ఏ జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? परमेश्वर किस प्रकार की जिंदगी को लेके बात करते हैं? యేసు ప్రభు ద్వారా यीशु मसीह के द्वारा ఏ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు? किस प्रकार की जिंदगी को लेकर बात कर रहे हैं? మనం అనంత రాజ్యంలో జీవించాలి, हमें तो अनंत जीवन में जिंदगी बिताना है, అంటే పరలోకంలో మనం यानी జీవించాలి। कि स्वर्ग में हमें
में जीना है। ఆ పరలోక జీవితము బ్రతికున్నప్పుడే భూమి మీద చేసి చూపించాలి. उस स्वर्गीय जिंदगी को हम जीवित रहते हुए इस पृथ्वी पर निभाना है। చాలా మంది అనుకుంటున్నారు बहुत सारे लोग सोचते हैं మనిషి ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, कोई भी इंसान परिपूर्ण नहीं है, అందరూ పాపం చేసాము, सबने पाप किए हैं, మనిషిలో ఏదో ఒక పాపం ఉంటది, हर एक में कोई ना कोई पाप रहती है, అంత పరిపూర్ణలేం కాదు, इतना परिपूर्ण तो कोई नहीं है, ఏదో ఒక పాపం ఉంటది, कोई ना कोई पाप तो रहती है, పాపం చేస్తానే ఉంటాము. पाप तो करते रहेंगे। మనం దేవుళ్ళం కాదు, हम ना कोई भगवान है, మనం దేవుళ్ళం కాదు, हम भगवान नहीं है, కాబట్టి ఏదో ఒక పాపం చేస్తానే इसलिए ఉంటాము. कोई कोई पाप हम तो करते रहेंगे। యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు जब यीशु मसीह बादलों में आएगा మనల్ని క్షమించేస్తాడు, तब हमको क्षमा कर देगा, మారిపోయి हम बदल जाएंगे, రెప్పపాటులో మారిపోయి पलक झपकने के समय में बदल పరలోకానికి వెళ్ళిపోతాము और स्वर्ग में चले जाएंगे। అనే ఒక తప్పు విశ్వాసంలో ఉండాలి. इस प्रकार की गलत सोच के अनुसार है। ఏ విశ్వాసము? कौन सा विश्वास? విశ్వాసాలు రెండు రకాలండి. विश्वास तो दो प्रकार का है। తప్పు విశ్వాసము, गलत विश्वास, మంచి విశ్వాసం. सही विश्वास। తప్పుడు మార్గంలో వెళ్ళే విశ్వాసము, गलत मार्ग में जाने वाला विश्वास, మంచి మార్గంలో వెళ్ళే విశ్వాసం. अच्छी मार्ग में जाने वाला विश्वास। ఒక విశ్వాసాన్ని గురించి చెప్తున్నాను నేను. एक विश्वास को लेके मैं बताता हूँ। అనేక మంది అనుకుంటున్నారు, बहुत सारे लोग सोचते हैं, ఏమనుకుంటున్నారు? क्या सोचते हैं? మనిషి పర్ఫెక్ట్ కాదు. कोई भी इंसान परिपूर्ण नहीं है। భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు. इस धरती में जो भी है कोई भी व्यक्ति परिपूर्ण नहीं है। ఎవరిలో ఒకళ్ళు ఏదో ఒక చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పాపాలు ఉంటున్నాయి. किसी न किसी में कोई ना कोई छोटी मोटी कमियां पाप रहते हैं। అదేమంటే పాపం లేని వాళ్ళు ఎవరో చూపించండి భూమి మీద అంటారు. अगर किसी से कहेंगे तो वो बोलेंगे कि अच्छा दिखाओ ऐसा कोई है जिनके अंदर पाप नहीं है, ఎవరో చూపించిన ऐसा कोई है तो दिखाओ बोलते हैं। కాబట్టి అందరిలో పాపం ఉంది కాబట్టి నాలో కూడా పాపం ఉంది. इसलिए हम कहते हैं कि सब में पाप है तो मेरे अंदर भी पाप है, నాలో కూడా పాపం ఉంది. मेरे अंदर भी पाप है बोलते हैं। అందుకని సేవకులు కూడా इसलिए सेवक लोग भी సంవత్సరాలు తరబడి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న కాపర్లు కూడా 30 साल से 35 40 साल से सेवा करने वाला सेवक लोग भी వాళ్ళు కూడా ప్రార్థిస్తే అంటున్నారు, वो भी प्रार्थना वक्त बोलते हैं, అయ్యా మేము పరిపూర్ణం కాదు ప్రభువా, प्रभु में हम परिपूर्ण नहीं है, ఈ లోకంలో ఎవరో పరిపూర్ణులు కాదు, संसार में कोई भी परिपूर्ण नहीं है, ఎవరో ఒకళ్ళు ఏదో పాపం ఉందయ్యా, किसी न किसी में कोई ना कोई पाप है, నాలో కూడా ఏదో పాపం ఉందయ్యా मेरे अंदर भी कुछ पाप है, అని అంటున్నారు इस तरह बोलते हैं ప్రార్థన చేసేటప్పుడు. प्रार्थना करते हुए। అంటే ఇన్ని సంవత్సరాలుగా అతను పరిపూర్ణంగా పరిశుద్ధుడు కాలా. यानी कि इतने सालों से वो परिपूर्ण पवित्र नहीं हो पाया। ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, यहाँ पे आपको एक बात समझना కొంచెం है, జాగ్రత్తగానండి. सावधानी से सुनो। ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళలో గడిపినా इतने साल प्रभु में बिताने के बावजूद भी అతను పరిశుద్ధుడైన అతను తెలియదు. उसको ये मालूम नहीं हो रहा है वो पवित्र हुआ बोलकर, నేను పరిశుద్ధుడిని, मैं पवित्र हूँ, ఈ ప్రేస్ ప్రభు వస్తాడు, अभी यीशु मसीह आएगा, నేను వెళ్ళిపోతాను. मैं चला जाऊंगा। అంటే ఆ నిశ్చిత లేకుండానే బతుకుతున్నారు. यानी कि बिना इस प्रकार का निश्चय का जी रहे वो। అర్థమవుతుందా నా మాటలు? समझ में आ रहे मेरी बातें? నా మాటలు అర్థమవుతున్నాయి? समझ में आ रहे मेरी बातें? ఇంతవరకు కూడా अभी तक भी ఇప్పుడు నేను పరిశుద్ధుడిని, अभी मैं पवित्र हूँ, నాలో ఏ పాపం లేదు, मेरे अंदर कोई पाप नहीं है। కాబట్టి ప్రేస్ ప్రభు వస్తే इसलिए अगर मसीह यीशु अब आता है तो నేను పరలోకానికి వెళ్తాను. मैं स्वर्ग में चला అంటే जाऊंगा। ఆ నిశ్చిత, ఆ ఖచ్చితం లేకుండానే బ్రతుకుతున్నారు. इस प्रकार की निश्चय ना होते हुए वो लोग जिंदा है। యేసు ప్రభు ఏం చెప్పాడు? यीशु मसीह ने क्या कहा? ఏమన్నాడు? क्या बोला? దొంగలాగా వస్తానన్న. चोर के समान आऊंगा बोला। అర్థమవుతుందా? समझ में आ रहा है? దొంగ టైం చెప్తాడా? क्या चोर समय बताएगा क्या? చెప్పండి మీరు. आप बोलिए। దొంగ టైం చెప్తాడా? चोर समय बता के आएगा మధ్యరాత్రిలో వస్తాడు, तो फिर आधी रात में आएगा, తెల్లవారుజామున వస్తాడు, भोर के समय आएगा क्या? పగల మధ్యాహ్నం పట్టుపగలు వస్తాడు. क्या बड़ी दोपहर में आएगा क्या? ఎప్పుడు వస్తాడు చెప్పాడు దొంగ. उसने बोला क्या चोर ने मैं फलाना समय पे आऊंगा। అందుకని इसलिए ఈ భూలోకంలో ఒక దొంగను సాదృశ్యంగా తీసుకొని इस धरती में से एक चोर को सादृश्य तौर पर लिया। ఈ రాకడ కూడా యేసు ప్రభు కూడా దొంగలాగా వస్తాడని చెప్పి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చక్కగా స్పష్టంగా చెప్పాడు. तो इसलिए पौलुस ने तो परमेश्वर यीशु मसीह जो है चोर के समय आएगा बोलकर तेस्सलोनी पत्रिका में पौलुस ने लिखा है। అంటే స్పష్టంగా ఈ మాట చెప్పాడు. बड़े साफ साफ लिखा है, మీరు జాగ్రత్తగా వినాలి, ध्यान से सुनना है, జాగ్రత్తగా వినండి. सुनिएगा। స్పష్టంగా ఈ మాట చెప్పాడు. बड़े साफ साफ बताया है। కాబట్టి इसलिए మరి ఈ టైం ఇప్పుడు వస్తే, मगर अभी आ गई तो ఇప్పుడు వస్తే इस वक्त आएगा तो నువ్వు ప్రార్థన చేస్తున్నావు, मान लो आप प्रार्थना कर रहे हैं, నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నావు, आप मानते हो ठीक ठीक నేను పాపినయ్యా, मैं पापी हूँ, నాలో పాపం ఉంది, मेरे अंदर पाप है,
పాపం తీసేసుకోవటం నా వల్ల కాదయ్యా, पाप निकालना मेरे बस की नहीं है, నా వల్ల కాదయ్యా. मेरे बस की नहीं है। ఎవరు పరిశుద్ధులయ్యా? कौन पवित्र है? ఎవరు చూపించు, ఎవరు పరిశుద్ధులు ఈ లోకం? दिखाओ कौन पवित्र है इस संसार में। అందరిలో పాపం ఉందయ్యా, सब में पाप है, నాలో కూడా పాపం इस ఉంది प्रकार मेरे अंदर भी पाप అని है। నువ్వు ప్రార్థన చేస్తున్నావు. इस तरह अगर आप प्रार्थना कर रहे हैं అంటే నువ్వు పాపి అని నువ్వు ఒప్పుకుంటున్నావు. यानी कि आप अपने आप को पापी जानकर अंगीकार అంటే कर ఇప్పుడు रहे నువ్వు పరిశుద్ధంగా సిద్ధంగా లేవు. हैं। इसका मतलब आप पवित्र और तैयारी के साथ नहीं है। నువ్వు పరిశుద్ధంగా ఉండి సిద్ధంగా లేవు. आप पवित्र रहकर तैयारी के साथ नहीं ఇప్పుడు है। వస్తే యేసు ప్రభు. ऐसा में यीशु मसीह अभी आ गए तो నువ్వు యేసు ప్రభు నమ్ముకుంది ఎందుకు? आप यीशु मसीह को क्यों भरोसे किया है? నువ్వు లైవ్ లో ఎందుకు వస్తున్నావు? आप लाइव में क्यों आ रहे हो? సంఘానికి ఎందుకు వస్తున్నావు? कलिशा में क्यों आते हो? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని పరిశుద్ధులు అవ్వాలి, పాపాన్ని తీసేసుకోవాలని వస్తున్నావు. నువ్వు परमेश्वर का वचन सुन के पवित्र होना है, पापों को दूर करना है बोल के आ रहे, అందుకు వస్తున్నావు నువ్వు. इसलिए आ रहे। కాబట్టి నేను ఇంకా పాపిని అంటావేంటి? तो इसलिए तो फिर आप अभी भी मैं पापी हूँ करके क्यों बोलते हो? ఇంకా నువ్వు పాపిని అంటావేంటి? क्यों अपने आप को और भी मैं पापी हूँ बोलते हो? ఈ వాక్యము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఈ వాక్యం కావాలి మనకి. तो ये वचन चाहिए स्वर्ग राज में हमें ले जाने के लिए। ఈ భూలోకంలో కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి, నీ పాపాన్ని తీసివేసుకోవడానికి ఒక వాక్యం మన దగ్గర ఉంది. इस धरती में रहते हुए पाप को निकालने के लिए, पवित्र जिंदगी जीने के लिए वचन हमारे पास है। ఒకవేళ నువ్వు నేను పాపి అయితే अगर आप और हम पापी होंगे, రక్షించబడటానికి మనం దేవుని దగ్గరికి వచ్చే యేసు ప్రభు దగ్గరికి, उद्धार पाने के लिए तो मसीह यीशु के पास आए हैं। దేవుని కుమారుడి దగ్గరికి వచ్చి मसीह के पास आए जो परमेश्वर का पुत्र है। ఇదివరకు చేసిన పాపాలన్నీ, इससे पहले जितने पाप किए हमने, పూర్వం మనం చేసిన పాపాలన్నిటినీ पूर्व काल में जितने सारे पाप किए थे, ఇప్పుడు ఒప్పుకోండి. अभी मान लीजिए, ఇప్పుడు ఒప్పుకో, मानो, మంచిదే. अच्छी बात है। ఎవరు పరిశుద్ధులు కాదు, कोई पवित्र नहीं है, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. कोई भी फर्क नहीं है, सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है। ఆదాము అవ్వలు మన ఆది మాతలైనటువంటి ఆదాము అందరూ పాపం చేశారు కాబట్టి ఆ సంతానం మనము. आदम हव्वा के पाप करने की वजह से उनका संतान है हम। ఆదాము అవ్వలు పాపం చేశారు, आदम हव्वा ने पाप किया है। మన ఆది మాతాపితల వాళ్ళు, आदि माता पिता है वो, అంటే ఆది తల్లిదండ్రులు మన వాళ్ళు, आदि माता पिता है वो। అంటే ఆత్మీయంగా आत्मिक तौर पर వాళ్ళు పాపం చేశారు. उन्होंने पाप किया, వారి సంతానమే మనము, उन्हीं के संतान है हम ఆ सब, సంతానం మనం. हम सब उन्हीं के संतान है। కాబట్టి इसलिए ఇప్పుడు మనం పాపం చేయకుండా ఉండాలి. आगे को हमें पाप नहीं करना ఇదిగో है। వాక్యం ఇచ్చాడు, देखो वचन दिया है, సంఘం ఇచ్చాడు, कलिशा दिया है సహవాసం ఇచ్చాడు, और संगति दिया है, కాపర్ని ఇచ్చాడు, चरवाह दिया है, సందేశం ఇచ్చాడు. संदेह को दिया है। మరి ఇవన్నీ ఏమైపోవాలండి? फिर इन सब चीज को क्या होना है? వింటమేనా? केवल सुनना ही है क्या? ఇంటం వరకేనా? केवल सुनने तक ही है, పాటించమా? क्या पालन नहीं करेंगे? పాటించొద్దా? क्या पालन नहीं करना? విన్నాము, ఇటు విన్నాము, ఇటు వదిలేద్దామా? एक कान से सुनकर दूसरे कान से छोड़ दे क्या? ఇది తప్పు అని చెప్పినప్పుడు मान लो ये फलाना गलत है करके बोला तो వదిలేసుకో. तुरंत छोड़ दो, ఇక దానికి రేపటి కొరకు వాయిదా అయిపోకు. उसे लेकर कल तक टालना नहीं। నీకు తప్పు అని తెలిసింది, आपको मालूम पड़ गया है ये गलत है, వదిలేసుకో. उसे छोड़ो। నా వల్ల కాదు అనబాకు, मेरी बस की नहीं है करके मत बोलो, నా వల్ల కాదు అనొద్దు. मेरे बस की नहीं है करके मत बोलना। అట్లంటే अगर ऐसा कहोगे నువ్వు పాపిగానే ఉంటావు, तो फिर आप पापी ही बन के रहोगे, పాపిగానే ఉంటావు, पापी बन के रहोगे, పాపిగానే చనిపోతావు, पापी के रूप में मर जाओगे నరకానికి వెళ్ళిపోతావు. और नरक में चले जाओगे। నరకము, नरक పరలోకము, और पर स्वर्ग, ఈ రెండు స్థలాలు, ये दोनों जगह, నరకము పరలోకం, स्वर्ग और नरक, ఈ రెండు ఉండయండి. ये दोनों जगह है। అందుకనే इसलिए చూడండి, देखिए హెబ్రీయుల పత్రిక इब्रानी लिखी हुई पत्री 11:6 వచనం కనుక మనం చదివితే, 11 अध्याय का 6 वचन पढ़ेगा तो 11:6 వచనం, 11वें अध्याय का इब्रानियों 6 वचन, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. विश्वास बिना उसे प्रसन्न करना अनहोना है। జాతికినండి ध्यान से सुनने, ఏం రాయబడింది? क्या लिखा हुआ है? పరలోకము, स्वर्गराज, నరకము नरक ఉంది, है, ఉంది. है। నువ్వు నమ్మినా నమ్మకపోయినా, आप भरोसा करो या ना करो, ఎందుకంటే क्योंकि పరిశుద్ధ గ్రంథము, पवित्र ग्रंथ, దేవుని వాక్కులు, परमेश्वर का वचन है ये, పరలోక వాక్కులు ये स्वर्गीय वचन है। ఒక పాపి పరిశుద్ధుడు అవడానికి కావాల్సినటువంటి మంచి ఏర్పాటు ఇది. तो एक पापी पवित्र होने के लिए ये अच्छी इंतजाम किया गया యేసు है। క్రీస్తు రక్తము, यीशु मसीह के लहू, ఆయన మరణము, उनकी मृत्यु, ఆయన మరణ పునరుద్ధానములు, उनका मृत्यु और पुनरुत्थान,
మరణించాడు, मृत्यु हो गए हैं, రక్తం గార్చాడు. लहू बहाया, కాబట్టి इसलिए పూర్వం చేసిన పాపాలన్నీ ఒప్పుకుందాం. पहले की किया गया सारे पापों को मान लेंगे. నాకు పరలోకం కావాలి, मुझे स्वर्ग चाहिए, నాకు నరకం వద్దు. मुझे नरक नहीं चाहिए. కాబట్టి इसलिए నేను పూర్వం ఇంతకు ముందు చేసిన పాపాలను ఒప్పుకుంటున్నా. इससे पहले मैंने जितने पाप किए सारे पापों को मान लेता हूँ. తెలిసిన ప్రతి పాపము. जितने पापों को मैं जानता हूँ. నీకు పాపం తెలియాలంటే आपको पाप के बारे में पता होना ఒకటి तो బైబిల్ చదవాలి, एक तो बाइबल पढ़ना है, రెండోది दूसरा సంఘం, कलिशे में आना है, సంఘానికి రావాలి, कलिशे में आना है, వచ్చి आकर జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना है, వచ్చి టైం పాస్ చేయటం కాదు. आके टाइम पास नहीं करना है. లైవ్ లో వస్తున్నావు, लाइव में आते हो, వారం అంతా వస్తున్నావు, हफ्ताभर आते हो, సోమవారం నుండి శనివారం వరకు లైవ్ లో వస్తున్నావు. सोमवार से लेकर शनिवार तक लाइव में आते हो. ఎన్నో ఆత్మీయ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. परमेश्वर कई सारे आत्मिक बातें हमसे कहते हैं. కనీసం ఒకటన్నా మీకు తగులుతుందా? क्या एक बात आपका हृदय में रखते हो? ఒక్కటన్నా మీకు వినపడుతుందా? एक बात क्या आपके कानों तक पहुंचती ఏదన్నా है? మనం చేసే పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దైవ దోషం ద్వారా చూపిస్తున్నాడా? क्या कोई भी हम पाप कर रहे, पवित्र आत्मा परमेश्वर अपने दास के द्वारा उठा के दिखा रहे, చూపిస్తే నీకు అర్థం అవుతుందా? तो ऐसे में आपको समझ में आ रहे అయ్యో నేను పాపిని, मैं तो पापी हूँ प्रभु, వదిలేసుకో. तो तुरंत छोड़ दो. ఇప్పుడే अभी ఇప్పుడే अभी యేసయ్యా यीशु मसीह, నేను పాపిని, मैं पापी हूँ, నా పాపాలన్నీ కడిగేయ్యా. मेरे सारे पापों को धो डालो. యేసుప్రభు నేను నమ్ముతున్నానయ్యా. यीशु मसीह में भरोसा करता हूँ, నీ పుట్టుక నేను నమ్ముతున్నాను. आपके जन्म पर भरोसा करता हूँ. పుట్టుక, जन्म, మరణ, मृत्यु, పునరుద్ధానాలు. पुनरुद्धार. అంటే యేసుప్రభు చనిపోయాడు. यीशु मसीह मर गए हैं. మన పాపాలు ఒప్పుకుంటే अगर हम अपने पापों को मान लेने से సృష్టికర్త అయిన దేవుడు క్షమించేస్తాడు. सृष्टिकर्ता परमेश्वर जो है क्षमा कर देगा. ఇక పాపం చేయొద్దు, आगे को पाप नहीं करना. అది మీరు అర్థం చేసుకోవాలి. इस बात को आप समझना है. ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి, इससे पहले जितने पाप किए ना सारे क्षमा कर दिए गए हैं. క్షమించబడ్డాయి. क्षमा कर दिए गए हैं. ఇక పాపము చేయొద్దు. आगे को पाप नहीं करना है. పూర్వము మనం చేసిన రోమాలు రాయబడింది. పూర్వము మనం చేసిన పాపాలన్నీ అతని ఓర్మితోటి క్షమించి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. तो पूर्व काल में हमने जितने पाप किया है अपने धीरज के द्वारा में क्षमा करके हमें पवित्र बनाने का इच्छा रखा है. నువ్వు యేసుక్రీస్తులో ప్రార్థన చేస్తున్నావు, आप यीशु मसीह में प्रार्थना करते నేను हो, పాపిని ఒప్పుకుంటున్నావు, मैं पापी हूँ करके मानते हो, నేను పాపాలు తీసేసుకోవాలనుకుంటున్నాను. मैं पापों को निकालना चाहता కాబట్టి हूँ. ఇంతకు ముందు చేసిన ప్రతి పాపము लेकिन इससे पहले जितने पाप किए నేను हो ఒప్పుకుంటున్నాను, मैं मान लेता हूँ. నాకు క్షమించాయి. मुझे क्षमा करो. మన పాపాలన్నీ క్షమించాడు. हम सबके पापों को क्षमा कर दिए. అందుకే 11:6 ఎబ్రిల్ రాయబడింది ఏంటంటే, इसलिए इब्रानियों की 11:6 में क्या लिखा है? ఏమంటున్నాడంటే क्या कहता है? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. विश्वास बिना उसे प्रसन्न करना अनहोना है. విశ్వాసం ఉంచు, आप विश्वास रखो. నువ్వు యేసుని నమ్ముకుంటే आप यीशु मसीह पर भरोसा करने से అదిగో ఆయన నా కొరకు చనిపోయాడు, वो मेरे लिए ही मर गए हैं, నా పాపాల కొరకు రక్తం కార్చాడు. मेरे पापों के लिए लहू बहाया है. కాబట్టి అయ్యా నేను పాపిని. इसलिए मैं पापी मानता हूँ. ఎప్పుడిది? कब? నువ్వు రక్షించబడే తొలి దినాలది. आप जब नए नए उद्धार पाए ना उस समय का నువ్వు యేసు నమ్ముకున్న దినాల్లో वो यीशु पर भरोसा करने का दिन है ये. నువ్వు పూర్వం చేసిన పాపాలన్నీ నీకు క్షమించేశాడు. आपने इससे पहले कितने सारे पाप किए ना सारे पापों को उन्होंने ఇక क्षमा कर పాపము दिया. చెయ్యొద్దు. कहता है आगे को पाप मत करो. ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. एक चार में पकड़ी गई स्त्री को लाए थे. रोमी की पत्री, యోహాను సువార్త, यूहन्ना सुसमाचार, యోహాను సువార్త 8వ అధ్యాయం కనుక మనం చూస్తే, यूहन्ना का 8वें अध्याय देखिए. అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే देखो ध्यान से ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. क्या कहते देखिए. ఒక వ్యభిచారం గల స్త్రీని పట్టుకొచ్చినప్పుడు 4వ వచనం నుంచి చూస్తే, 8वें अध्याय का 4 वचन से బోధకుడా देखिएगा. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. చూసారా? 8वें अध्याय यूहन्ना का 4 और 5वें वचन. हे गुरु, ये स्त्री व्यभिचार करते पकड़ी गई है. व्यवस्था में मूसा ने हमें आज्ञा दी है कि ऐसी स्त्रियों पर पथराव करे. अतः तू इस स्त्री के विषय में क्या कहता है? రాళ్లతో కొట్టమని చెప్పారు కదా. पथराव करने के लिए बताया गया ना. మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టబడేది. मूसा की व्यवस्था में व्यभिचार में जो पकड़ी गई स्त्री है उसके पथराव करने के लिए कहा गया. వ్యభిచారం అంటే ఏంటంటే व्यभिचार का मतलब क्या है? 2 రకాలు. ये 2 प्रकार की है. ఒకటి శారీరక వ్యభిచారం, एक तो शारीरिक तौर पर व्यभिचार, ఒకటి ఆత్మీయ వ్యభిచారం. दूसरी आत्मिक तौर पर व्यभिचार. వ్యభిచారము అంటే व्यभिचार यानी कि తనది కాని దానిని ఇంకొక దానితో సంబంధం కలిగి ఉండటమే వ్యభిచారం.
जो अपना नहीं है उसी के ऊपर संबंध बना के रखना व्यभिचार है, నీది కాదు అది. वो आपका नहीं है. నీది కాని దానితో వేరే సంబంధము కలిగి ఉండటమే వ్యభిచారం. जो आपका नहीं है उस पर अधिकार या संबंध बना के रखना व्यभिचार है, శారీరక వ్యభిచారం. शारीरिक व्यभिचार है. భర్త భార్యని ఇడిచి ఇంకొక పరాయి పురుషునితో కలిసి ఉంటుంది. पति जो है पत्नी को छोड़कर दूसरी स्त्री के साथ रहना. స్త్రీ భర్తని కాదని వేరే పురుషునితోటి సంబంధం పెట్టుకోవటం, इसी प्रकार पत्नी अपने पति को छोड़कर दूसरे पुरुष से संबंध ఇది बनाए, వ్యభిచారం. ये व्यभिचार. తర్వాత ఆత్మీయ వ్యభిచారం. और आत्मिक व्यभिचार, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కాక ఆయన పంపిన కుమారుణ్ణి కాక వేరే దేవుడిని నమ్మి వేరే విధంగా మొక్కటం అనేది సృష్టిలో అది ఆత్మీయ వ్యభిచారం. सृष्टिकर्ता परमेश्वर के अलावा किसी औरों को, किसी और चीजों को परमेश्वर के बराबर भरोसा करना वे आत्मिक व्यभिचार है, అది ఆత్మీయ వ్యభిచారం. ये आत्मिक व्यभिचार है. అలాంటి వ్యభిచారం అంటే ఈ యొక్క స్త్రీ దేహ వ్యభిచారంలో పట్టబడింది. ये स्त्री तो देह की व्यभिचार में पकड़ी गई थी. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే तो फिर यहाँ पे क्या कहता है? మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టాలి. मूसा की व्यवस्था के अनुसार आज्ञा दी गई कि पत्थर से मारे. మోషే మనకు ఆజ్ఞాపించాడు. मूसा ने आज्ञा दिया है. ఏంటి ఏం చేయమంటారు? फिर स्त्री के विषय में क्या कह रहे? ఇక్కడ 6వ వచనం చదివితే यहाँ पे 6वां वचन पड़ेगा तो ఆయన మీద నేరము మోపవలెను ఆయన శోధించుచు ఇలాగు అడిగిరి. उन्होंने उसके परखने के लिए ये बात कही. ఇప్పుడు మనుషుల యొక్క రహస్యమైన పాపాలన్నీ దేవుడికి తెలుసండి. परमेश्वर तो इस सब बातों को जानता, जो मनुष्यों का रहस्य बातें हैं. మన పాపాలు రహస్యంగా చేసే పాపాలు బట్టబయలుగా చేసే పాపాలు దేవునికి తెలుసు. हम जो गुप्त में करते हैं पाप और खुलम खुला करते पाप, सारे विषयों को अच्छी तरह जानता है परमेश्वर. నేను మీకు ఒక విషయం చెప్పాను. कल का दिन मैंने आपको एक बात कहा था. బయట మనము చూడగలిగిన పాపాలు हम तो देख सकते हैं बाहर, బా ఎంత చండాల పొడరు, तो देख के बोलते के अच्छा कितना गंदा है ये, ఎంత పాపం చేస్తున్నారు, कितना पाप कर रहे हैं. అది మనకు కనపడుతుంది. वो दिखता है हमारी आंखों से. కొన్ని కనపడని పాపాలు, कुछ ना दिखने वाला पाप होता है. అయితే నేను చెప్పాను మీకు, उसको लेकर क्या बताया था? అది కనపడని గడ్డ లోపల ఉన్న గడ్డల్లాగా పెరిగిపోతున్న పాపాలు. जो देह के अंदर रहते हुए मैं नहीं दिखाई देता, उन प्रकार के गांठों की जैसा बढ़ने वाला पाप है. గడ్డల్లాగా పెరిగిపోతుంది, गांठ की जैसा बढ़ने वाला पाप, రణముల్లాగా तो పెరిగిపోతుంది, गांठ की जैसा बढ़ने वाला पाप है. రణముల్లాగా పెరిగిపోయే పాపాలు. गांठ की तरफ बढ़ने वाला पाप है. కాబట్టి इसलिए బహిరంగంగా చేసిన పాపమైనా खुलम खुला करने वाला पाप क्यों ना हो, రహస్యంగా చేసే और పాపాలైనా रहस्य में करने वाला पाप क्यों ना हो, బట్టబయలుగా దేవునికి తెలుసు అండి. परमेश्वर अच्छी तरह जानता है, దేవునికి తెలుసు. देखता है. वो ఆ దేవుని యొక్క ప్రతిరూపమే యేసు ప్రభు. उस परमेश्वर का स्वरूप है मसीह यीशु. యేసు ప్రభు, मसीह यीशु యేసు ప్రభు తెలుసు ఎవరి హృదయాలలో ఏమేమి, ఎవరి జీవితాల్లో ఎవరి హృదయాల్లో ఏమేమి జరుగుతుందో యేసు ప్రభు తెలుసు. यीशु मसीह जानता है कि इसकी जिंदगी में क्या क्या हो रहा है. అక్కడ వాళ్ళందరూ పాపాలు వంగిని రాస్తున్నాడు. तो यहाँ पे यीशु मसीह झुक कर सबके पापों को लेकर लिख रहे అందరు थे. పాపాలు రాస్తున్నాడు. सबके पापों को लेकर నువ్వు लिख रहे ఫలానా थे. టైంలో ఫలానా పాపం చేసావు, तुमने फलाना समय में फलाना पाप నువ్వు किया ఈ हो, పాపం చేసావు, तुमने फलाना पाप किया हो, ఇదిగో నువ్వు ఇది చేసావు, तुमने ये किया, ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు तुमने वो पाप किया, అని అక్కడ రాస్తున్నాడు. इस तरह लिख रहे थे. చూడండి, వంగి నేల మీద ఏమో రాయుచుండెను. वो झुककर धरती पर कुछ लिखने लगा. ఆయన అడుగుతూనే ఉన్నారు వీళ్ళు. तो ये तो पूछ रहे थे. అందుకని ఆయన ఏమన్నాడు, इसलिए उन्होंने क्या कहा? మీలో పాపము చేయని వాడు ఎవడో जो आप में जो पाप नहीं करा हो, మొట్టమొదట ఆమె మీద రాయి వేసుడు ఆయనతో చెప్పాను तो सबसे पहले वही उस स्त्री पर पत्थर मारे करके बताया. అని మరలా రాస్తా మొదలు పెట్టాడు. फिर से झुककर लिखने लगा. వాళ్ళు ఎందుకని రాళ్ళు వేయకుండా వెళ్ళారండి? क्यों वो बिना पत्थर मारे चली गई? वो వాళ్ళలో ఉన్న పాపాలన్నీ ఎత్తి చూపిస్తున్నాడు. उनके अंदर के सारे पापों को उठा के दिखा रहे थे. చూడండి, అక్కడ देखिए आप. వెంటనే వాళ్ళంట ఒక్కడ కూడా లేకుండా మిగలకుండా అందరూ రాళ్ళు పడేసి కొట్టకుండా వెళ్ళిపోయారు. उनमें से हर एक ने वहां अपने पत्थरों को फेंका, किसी ने भी उस स्त्री को नहीं मारा, सब लौट गए. అంటే వాళ్ళ పాపాలు కుల్లంగా చెప్పేశాడు. यानी कि उनके पापों को लेकर खुलम खुलम बताया है. పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాడు. बड़े बड़े अक्षरों से लिखने लगा. వాళ్ళు చూస్తున్నారు, वो देख रहे थे. ఒరి నా పాపం కదా ఇది, ये तो मेरी पाप को लेकर लिख रहे నేను हैं. పాపం చేశాను కదా, मैंने पाप किया था ना, నేను పాపం చేశాను मैंने కదా. पाप किया हूँ. కాబట్టి ఒక్కొక్కరు రాయి పడేసి వెళ్ళిపోతున్నారు. इसलिए एक एक पत्थर को फेंक के नीचे चले जा रहे. ఆమెను ఎవరు కొట్టలేదు. उसको किसी ने नहीं मारा. అయితే तो फिर యేసు ప్రభు అంటాడు, यीशु मसीह कहता है, తల ఎత్తి, ఇక్కడ రాయబడి ఉంది, तो सर उठाकर कहता है ఏమన్నాడు 10వ వచనంలో, 10वें वचन में, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగాడు.
10वें वचन में लिखा है, यीशु ने सीधे होकर उसे कहा, हे नारी, वे कहाँ गई? क्या किसी ने तुझ पर दंड की आज्ञा ना दी? ఎవ్వరు నీకు శిక్ష విధించలేదా? कोई भी दंड की आज्ञा ना दी? ఆమె లేదు ప్రభువా అంది. उसने कहा, नहीं प्रभु, ఎవరు నన్ను కొట్టలేదు, किसी ने नहीं, ఎవరు నన్ను కొట్టలేదు. किसी ने नहीं। అందుకు యేసు ఏమన్నాడు తెలుసా? इसको लेकर यीशु ने क्या कहा? నేనును నీకు శిక్ష విధింపను, मैं भी तुझ पर दंड की आज्ञा नहीं देता, నేను నీకు శిక్ష విధింపను, मैं भी तुझ पर दंड की आज्ञा नहीं देता। నువ్వు వెళ్ళి ఇక పాపము చేయబాకు. जा और फिर पाप ना कर। అది ఇక్కడ ये बात को మన समझना। కాన్సెప్ట్ ఏంటంటే, हमारे विषय क्या है कि నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు आपने यीशु मसीह पर भरोसा किया तो అంతకు ముందు ఏమేం పాపాలు చేసేవో इससे पहले क्या क्या पाप किए होंगे, ఆ పాపాలన్నీ ఒప్పుకో. इन सारे पापों को मानो। ఇక ప్రభు ఏమంటున్నాడు? और आगे को प्रभु क्या कहता है? ఇవన్నీ క్షమిస్తున్నాక నేను ये इन सारे पापों को मैं क्षमा कर देता నేను हूँ, క్షమిస్తున్నా, क्षमा कर देता ఇక हूँ। పాపం చేయబాకు. आगे को पाप मत करो। అసలు పాపం అంటే ఏందో తెలుసుకో. आखिर पाप का मतलब क्या है वो समझो, పాపం అంటే తెలుసుకో. पाप को लेकर समझो। కాబట్టి నువ్వు దేవుని వాక్యం వలన ఈ పాపం అంటే ఏమిటో తెలుసుకో. तो परमेश्वर के वचन द्वारा ये जानो पाप का मतलब क्या है। నీకు ఇచ్చిన ఈ బైబుల్, आपको दिया है ये बाइबल ग्रंथ, ఈ బైబుల్ నీకు ఇచ్చాడు. ये बाइबल ग्रंथ आपको दिया। ఏదో ఇంట్లో సెల్ఫ్ లో పెట్టుకోవడానికి కాదు, घर में किसी कोने में रखने के लिए नहीं है, తల కింద పెట్టుకోవడానికి ना కాదు, सर के नीचे रखने को, తల మీద పెట్టుకోవడానికి ना కాదు, सर में रखने को, సంకలో పెట్టుకుని ना తిరగటానికి కాదు. बगल में लेके चलने के लिए। ఎందుకంటే ఇది क्यों दिया है ये? చదవాలి, पढ़ना है, చదవాలి. पढ़ना है। బైబుల్ చదువుతూ ఉండు, बाइबल पढ़ते रहो, నీకు దేవుడు నీతో మాట్లాడతాడు. परमेश्वर आपसे बात करेगा। ఇదిగో ఇది తప్పు చేస్తున్నావు, ये गलत कर रहे तुम, ఇది తప్పు చేస్తున్నావు, ये गलत कर रहे ఇక్కడ हो, ఏం రాయబడి यहाँ ఉంది, क्या लिखा हुआ है, ఇక్కడ ఏం రాయబడి क्या ఉంది, लिखा हुआ है, చూడు. देखो। నువ్వు బైబిల్ పూర్తిగా అవచేసావు లేదా? आपने क्या बाइबल पूरा पढ़ा है? ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని సన్నిధిలోకి వచ్చి? कितने साल हो गए तुम प्रभु में आकर? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? प्रभु में आकर तुम्हें कितने साल हो गया నువ్వు है? ఆది కాండం నుండి ప్రకటన కాండం వరకు ఒకసారి బైబిల్ పూర్తి చేసావా? उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक क्या कभी एक बार पूरा किया है? ఒక్కసారి అన్నా, कम से कम एक बार, ఒక్కసారి అన్నా. कम से कम एक बार। ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో, इतने साल की तुम्हारे जिंदगी में, నీ విశ్వాస జీవితంలో तुम्हारी विश्वासी की जिंदगी में ఒక్క సంవత్సరం అన్నా कम से कम एक साल నువ్వు ఈ బైబిల్ పూర్తి చేసావా? क्या आपने ये बाइबल को पूरा पढ़ा? ఒకసారి నువ్వు ఆలోచించు. एक बार अपना सोचो। అంటే దీనిలో ఉన్న వాక్యాలు మీకు తెలుసా? इसका मतलब इसके अंदर के वचन को आप जानते हो? నువ్వు వింటున్నావా? क्या सुन रहे हो आप? శ్రద్ధగా వింటున్నావా? ध्यान से सुन रहे हो? సంఘానికి వస్తున్నావా? क्या कलिशा में आते हो? లైవ్ లో వస్తున్నావా? लाइव में आते हो? దేవుని వాక్యం వినిపించబడుతుంది, परमेश्वर का वचन सुनाई जा रहा है, ఆధ్యాత్మిక ఆహారం పంచబడుతుంది. आत्मिक रोटी बांटा जा रहा है। తీసుకోవాలండి, ले लेना है ఆ हमें, రోటిని తీసుకోవాలి. उस रोटी को लेना है। నీకు ఒక బహుమతిగా ఇస్తుంది ఈ వాక్యం. एक इनाम के तौर पर ये वचन आपको मिला అందుకే है। యేసుప్రభు అన్నాడు इसलिए यीशु ने कहा మత్తయి సువార్త 4:4లో, मत्ती के 4:4 में, మనిషి రొట్టె వలన కాదండి, इंसान रोटी से नहीं, మనిషి దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి ఒక్క మాట వలన. परमेश्वर की मुंह से निकलने वाले हर एक वचन से जीवित रहता ఈ है। బైబిల్లో ఉన్నవన్నీ దేవుని ఇచ్చిన వాక్కులండి. ये बाइबल ग्रंथ के सारे विषय जो है परमेश्वर का दिया गया वचन है। కాబట్టి इसलिए నీవు ప్రభువులో పాపము లేకుండా ఉండాలని ప్రయత్నించు. इसलिए आप ये प्रयास करो, मैं प्रभु में बिना पाप का रहूं। ఏవైతే పాపాలు చేసామో जो कुछ भी आपने पाप किए हैं నువ్వు వాటిని గురించి చింతపడే కంటే उनसे लेकर चिंता मत करो, వాటిని క్షమించమని అడుగు. उनको लेकर क्षमा मांगो, అడుగు, मांगो। ఇప్పుడే నా పాపం క్షమించేసి, अभी मेरी पापों को क्षमा करो प्रभु, పాపం క్షమించేసి. क्षमा करो पाप। నేను తప్పు అని నేను అనుకుంటున్నాను, मैं इस बात को गलत सोचता हूँ, నేను తప్పు मैं गलत हूँ, అని మీకు తెలుస్తుందిగా. आप जानते हो ना? దాన్ని ఎందుకు ఉండనిస్తున్నారు మీ జీవితంలో? फिर उसी चीज को आपकी जिंदगी में क्यों रहने देते हो? ఎందుకు ఉండనిస్తున్నారు? क्यों रहने देते हो? నువ్వు చనిపోతే फिर आप मर गए तो నువ్వు అనుకుంటున్నావు నాలో పాపం ఉందని, आप तो एहसास कर रहे हैं मेरे अंदर फलाना पाप है, తెలుసు నీకు. आप जानते हो। మరి నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకో. फिर उस पाप को मानो और छोड़ो। ఒప్పుకోవటమే కాదు, मानना ही नहीं, విడిచిపెట్టు. उसको छोड़ दो। ఇక రేపు మళ్ళీ పాపం చేయను. तो दोबारा इस पाप को मत कर, नहीं करना है। దేవుని చిత్తం ఏంటండి? परमेश्वर का इच्छा क्या है? ఇక పాపము చెయ్యబోకు. जा और पाप मत करो। నీకు ఇంతకు ముందున్న పాపాలు క్షమించేశాను. आपको इससे पहले का पापों को लेकर मैंने ఈ क्षमा कर స్త్రీతో दिया। ఏమంటున్నాడు? स्त्री से क्या कहता है? ఈ స్త్రీతో ఏమంటున్నాడంటే, स्त्री से क्या कहता है? ఇంతకు ముందు నువ్వు చేసిన పాపాలను క్షమించేశా, इससे पहले कि कितने पाप तुमने किए ना, वो सारे पाप ఇక क्षमा कर మళ్ళీ दिया। పాపం చెయ్యొద్దు. और आगे को पाप मत करो। పాపం చేయటానికి నువ్వు వెనక తిరిగి చూడొద్దు. पाप करने के लिए पीछे मुड़ के मत देखना। ఒక్కొక్క పాపాన్ని వదిలిపెట్టుకో. एक एक पाप को छोड़ते जाओ। నువ్వు అనుకుంటున్నావేమో आप सोच रहे होंगे నా వల్ల కాదు, मेरा बस की नहीं है,
నా వల్ల కాదు. मेरी बस की नहीं है. నీ దగ్గర ఉన్నది నీ వల్ల కాకపోతే నా వల్ల అవుద్దా? आपके पास जो है आप ही की बस में नहीं है तो क्या मेरे बस में है क्या? అయ్యి దేవుడే తీసేస్తాడు అంటాడు. तो कहता है परमेश्वर ही निकाल देगा. దేవుడే తీసేస్తాడు. परमेश्वर ही निकाल देगा. అంటే నాకేమో ఇష్టము, यानी कि मुझे तो पसंद है पाप करना. నాకు పాపం చేయటం ఇష్టము, मुझे तो पाप करना पसंद है. నేను పాపం చేస్తానే ఉంటాను. मैं तो पाप करता ही रहूंगा. దేవుడు తీసేస్తాడు. परमेश्वर निकालेगा. ప్రియులారా, प्रियो, దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసా? परमेश्वर कैसा काम करेगा पता है? జాగ్రత్తగానండి. ध्यान से सुनो. దేవుడు ఎలా పనిచేస్తాడంటే, परमेश्वर कैसा काम करेगा? దేవుడు మానవుని యొక్క ఊహ ద్వారా పనిచేస్తాడు. परमेश्वर मनुष्यों की सोच के द्वारा काम करेगा. జాగ్రత్తగానండి. ध्यान से सुनना. దేవుడు నీలో పనిచేయాలంటే, परमेश्वर आपके अंदर काम करने దేవుడు నీలో పనిచేయడం అనుమతి ఇవ్వాలంటే, परमेश्वर आपके अंदर काम करने के लिए अगर आपको देव- इजाजत देना है, దేవుడు परमेश्वर మానవుని యొక్క ఊహ ద్వారా పనిచేస్తాడు. इंसान की सोच के द्वारा ही काम करता है. ఊహ ద్వారా, सोच के द्वारा, మనలో ఉన్న తలంపుల ద్వారా పనిచేస్తాడు. हमारे अंदर के विचारों के द्वारा काम करेगा. తలంపుల ద్వారా పనిచేస్తాడు. विचारों के द्वारा काम करेगा. అంతేగాని इतना ही है. నాలో ఉన్న పాపము, मेरे अंदर है पाप. నేను పాపం వదిలిపెట్టుకోలేను, मैं पाप को छोड़ नहीं सकता నా हूँ. వల్ల కాదు, मेरा बस की नहीं है. నేను పాపం చేస్తానే मैं ఉంటాను. तो पाप करता ही रहूंगा. నువ్వే తీసేయ్యా, आप ही निकालो प्रभु. నువ్వే తీసేయ్యా. आप ही निकालो प्रभु. వీళ్ళారా పొరపాటు పడుతున్నారు, तो यो ऐसे में आप धोखा में है, పొరపాటు పడుతున్నారు. बहुत धोखा खा रहे. నీ ఊహ, आपकी सोच, నీ తలంపు. आपके विचार. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. मैं 2 दृष्टांत बताऊंगा. దేవుడు మానవుని యొక్క ఊహల ద్వారా పనిచేస్తాడు, తలంపుల ద్వారా పనిచేస్తాడు. परमेश्वर इंसान की सोच और विचारों के द्वारा काम करता है बोलकर. నీ తలంపులు, నీ ఊహ, आपकी सोच और विचार, దాని ద్వారా పనిచేస్తాడు. उन्हीं के द्वारा परमेश्वर काम करेगा. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. मैं 2 दृष्टांत बताऊंगा. ఒకటి, पहला, ఒక వ్యక్తి బాగా త్రాగుబోతు, एक व्यक्ति बहुत ज्यादा पियक्कड़ था. అయితే అతను మానేశాడు. फिर उसने छोड़ दिया. ఎన్నో సంవత్సరాలు అవుతుంది మానేసి, छोड़ देकर बहुत साल हो गया छोड़कर. ఎన్నో సంవత్సరాలు అవుతుంది మానేసి. कई साल हो गए छोड़कर. అయితే तो फिर ఒక రోజు మధ్యాహ్నం తప్పుడంట, एक दिन दोपहर के समय ఎందుకు అతనికి ఆలోచన వచ్చిందంట. पता नहीं उसको सोच आ गया. ఏమని వచ్చింది? क्या सोच आया? అబ్బా సారా ఎంత బాగుంటది, अरे दारू कितना अच्छा लगता है. సారా ఎంత బాగుంటది, कितना अच्छा लगता था दारू. అసలు ఎంత తాగేవాడిని, मैं कितना पीता था. అసలు నేను ఎలా వదిలిపెట్టిన సారాయిని, अरे मैंने कैसे छोड़ दिया इतना अच्छा दारू को. అసలు ఎలా వదిలిపెట్టిన అబ్బా. कैसे छोड़ दिया था मैं. ఒకసారి తాగితే, तो इस तरह बोलकर पिएगा तो, ఒకసారి తాగితే एक बार पिएगा तो అయ్యే ఏమవుతుంది అబ్బా. ऐसे क्या होगा. అంటే ఏంటి? इसका मतलब क्या నీ है? తలంపుల్లోకి వచ్చేసింది, आपके सोच में आ गया, నీ ఊహల్లోకి వచ్చేసింది, आपके विचारों में आ गया. వదిలిపెట్టావు. पहले तो छोड़ दिया था, ఒకప్పుడు నీ ఊహల్లో నువ్వు ఆలోచించావు, एक समय आपका सोच में ही रहा. आप నీ తలంపుల్లో నువ్వు ఆలోచించావు, अपने विचार के अनुसार चला, ఇది తప్పు అని తెలుసుకున్నావు, इसको गलत है करके जान लिया, వదిలిపెట్టావు, छोड़ दिया था. మళ్ళీ నీ ఊహల్లోకి వచ్చేసింది. फिर से आपके सोच में वही बात आ गया. అర్థమవుతుందా? समझ में आ रहा है? ఇప్పుడు ఏం చేశాడు? फिर इसने क्या किया? తాగేశాడు. फिर जाके पी लिया. पी लिया. తాగేసి पीकर అరే భలే ఉంది, अरे बहुत अच्छा लग रहा है, భలే ఉన్నాను, बहुत अच्छा लग ఇక रहा है. తాగుతా ఉన్నాడు. फिर कंटिन्यू पीता रहा. చూసారా? देखा? ముందు నీ ఊహల ద్వారా, తలంపుల ద్వారా దేవుడు పనిచేశాడు. पहले आपके सोच और विचार के द्वारा ही परमेश्वर ने काम किया था. ఇప్పుడు నీ ఊహ ద్వారా, నీ తలంపుల ద్వారా సాతాను పనిచేస్తున్నాడు. अभी इस पे वक्त आपके सोच और विचार के द्वारा शैतान काम कर रहा है. అర్థమవుతుందా? समझ में आ गया? ఇప్పుడు నువ్వు సాతాను ఆహ్వానించావు. अभी आपने शैतान को आमंत्रित किया నీ है. తలంపుల ద్వారా, आपके सोच के द्वारा, నీ ఊహ ద్వారా विचार के द्वारा నువ్వు 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 రమ్మని అడిగావు. तो आमंत्रित किया है तुम शैतान को. ఒకప్పుడు రక్షణ అడిగావు, एक समय तो आपने उद्धार को मांगा అయ్యా था. నాకు రక్షణ కావాలి, प्रभु मुझे उद्धार चाहिए, నేను ఈ అలవాట్లు मैं వదులుకోవాలనుకుంటున్నాను, इस आदत को छोड़ना चाहता हूँ, అయ్యా నాకు ఈ అలవాట్ల నుంచి నేను ఇప్పుడే మానుకుంటున్నాను, मैं ऐसी आदतों को अभी छोड़ता हूँ, ఇప్పుడే మానుకుంటున్నాను. अभी छोड़ देता ఈ हूँ. శరీరం నాది కాదు, ये देख मेरा नहीं है, ఈ శరీరం నాది కాదు. ये देख मेरा नहीं है. తల్లి గర్భములో माँ के गर्भ में 9 మాసాలు, 9 महीना, 9 మాసాలు 9 महीना తల ఎంట్రుకల నుండి सर के बाल से लेकर కాళ్ళ గోళ్ళ వరకు पैर के नाखून तक నువ్వే తయారు చేశావు. आप ही ने ही बनाया ఈ है. దేహం నీదయ్యా, ये देह आपका है, నాది కాదయ్యా. मेरा नहीं है. నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదయ్యా. मेरा मर्जी के अनुसार नहीं करना ఈ चाहिए. దేహాన్ని పాడు చేయకూడదయ్యా, इस देह को खराब नहीं करना పాడు चाहिए, చేయకూడదయ్యా. खराब नहीं करना चाहिए. కాబట్టి इसलिए నీ ఊహలో, आपकी सोच నీ में, తలంపుల్లో आपके विचारों में దేవుడు మాట్లాడుతున్నాడు, परमेश्वर बात कर रहे हैं, పని చేస్తున్నాడు. काम कर रहे हैं. నువ్వు అనుకుంటున్నావు आप सोचते हो ఛీ
తీసేస్తున్నాను ఈరోజు. छी आज से मैं छोड़ देता हूँ, వదిలేస్తున్నాను, छोड़ देता हूँ आज से, వదిలేస్తాను. पाप को छोड़ रहा हूँ, ఏదైనా కానీ कुछ भी क्यों ना हो. నీ జీవితంలో ఏదైనా తప్పు అనుకుంటే कोई भी विषय है आपका जिंदगी में गलत लगता है, ఇదే రక్షణని ఇప్పుడే వదిలిపెట్టుకోవాలి. अभी उद्धार का समय है, अभी छोड़ देना चाहिए. అయితే ఇక్కడ ఏం చేశాడు, तो यहाँ पे इन्होंने क्या किया, ఇతని తలంపుల్లోకి ఎవరు వచ్చారు, इनकी सोच में कौन आ गया, పాత స్వభావం వచ్చింది, पुराना स्वभाव आ गया, వదిలిపెట్టింది, जो छोड़ दिया था, వదిలిపెట్టింది. जो छोड़ दिया था. ఏమైపోయాడండి, क्या हो గया, ఏమైపోయాడు, क्या हो गया, ఫుల్గా డ్రింకర్ అయిపోయాడు. फिर से अच्छी तरह पियक्कड़ बन गया, సాతానుకు లొంగిపోయాడు, शैतान का अधीन हो गया, సాతానుకు లొంగిపోయాడు. शैतान का अधीन हो అందుకని गया. జరిగిపోయిన వాటిని గురించి ఎక్కువగా మనం ఆ తలంపుల్లో ఊహల్లో ఉండకూడదు. इसलिए जो हो चुका है, हमने छोड़ चुका है, उसी की सोच में दोबारा नहीं जाना चाहिए. దేవుని యొక్క ఊహల్లో ఉండాలి, तो परमेश्वर की ख्वाब में रहना है, దేవుని యొక్క తలంపుల్లో ఉండాలి, परमेश्वर की सोच में रहना है, దేవుని యొక్క ఆశలో మనం జీవించాలి, परमेश्वर की आशा में जीना है, ఆ ఖ్వాబులో మనం उसी జీవించాలి. ख्वाब में जीना है. అందుకనే ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान से रहे. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. देखो यहाँ पे कुछ बातों का నువ్వు क्या, క్రైస్తవుడుగా आप मसीह होने के नाते పాపం చేసినప్పుడు जब पाप करते हो జరిగేది ఏంటి, क्या होगा, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. నువ్వు క్రైస్తవుడు, आप तो है मसीह, నేను క్రైస్తవుని, मैं भी मसीह में हूँ. పాపం చేసాం, मान लो पाप किया, ఏం జరుగుద్ది क्या होगा చెప్పాలి. बताओ. ఒకటి, पहला विषय, అతడు సంపూర్ణముగా నశించునా, क्या वो पूर्ण रीति से नाश हो जाएगा, దేవుడు అతనిని త్రోసివేయునా, क्या परमेश्वर इनको इनकार कर देगा, లేక అతడింకా దేవుని పిల్లవానిగానే ఉంటాడా. नहीं तो क्या वो आगे को भी परमेश्वर का बच्चे बन के ही रहेगा. ఈ మూడు విషయాలు, ये तीन विषय. క్రైస్తవుడు పాపం చేసినప్పుడు జరిగేది ఏంటి, जब मसीह एक पाप करता तो क्या होता है, ఏం జరుగుద్ది, क्या होगा, అతడు సంపూర్తిగా నశించిపోతాడా. क्या पहला विषय, क्या वो पूर्ण रीति से नष्ट हो जाएगा, మొదటి విషయం, पहला विषय है ये. పూర్తిగా నశించిపోతాడా. क्या पूर्ण रीति से नाश हो जाएगा. రెండు, दूसरा विषय, దేవుడు అతనిని పూర్తిగా త్రోసేస్తాడా. क्या परमेश्वर उसको पूर्ण रीति से इनकार कर देगा. మూడు, तीसरा, లేక అతడింకా దేవుని పిల్లవానిగానే కొనసాగుతాడా. क्या आगे को भी वो परमेश्वर का संतान बनकर ही रहेगा. ఈ మూడు విషయాలు జాగ్రత్తగా ये तीन विषयों को ध्यान से सुन. ఒకటేంటన్నాడు, पहला किस विषय, అతడు సంపూర్ణంగా నశించిపోతాడా. क्या वो पूर्ण रीति से नाश हो जाएगा. దేవుడు అతనిని పూర్తిగా త్రోసివేస్తాడా. दूसरा, परमेश्वर क्या उसको इनकार कर देगा. లేక नहीं तो అతడు ఇంకా దేవుని పిల్లవానిగానే ఉంటాడా. क्या आगे को भी वो परमेश्वर का संतान बन के रहेगा. జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुनने से ఇక్కడ చూడండి, देखिए, క్రైస్తవుడు అంట, నెంబర్ 1, క్రైస్తవుడు అంట పాపమును అభ్యాసం చేయడంట. तो मसीह जो है, पहला विषय, पाप का अभ्यास नहीं करता. పాపం అభ్యాసం చేయడు, पाप का अभ्यास नहीं करता. కానీ लेकिन తలంపుల్లో ఊహల్లో వచ్చినప్పుడు जब सोच के अंदर विचारों में आ जाता है ना, ఆ ప్రభావానికి లోనవుతాడు. उस प्रभाव का अधीन हो जाता है. అర్థమవుతుందా, समझ में आ रहा ఆ ప్రభావానికి లోనవుతాడు. है. उस प्रभाव का अधीन हो जाता है. అందుకనే इसलिए మనం ఆ ప్రభావానికి లోనవ్వకుండా उस प्रभाव का आगे ना झुके हम. మనం ఏం చేయాలంటే हमें क्या करना है, దేవుని యొక్క సహాయం కోరుకోవాలి. परमेश्वर का मदद को मांगना है. అర్థమవుతుందా. समझ में आ रहे. ఇక్కడ పాపము చేయడు, या तो पाप नहीं करेगा, పాపము చేయువాడు. पाप करने वाला. రెండు విషయాలు, दो विषय, ఒకటి एक तो పాపము చేయుడు, पाप नहीं करेगा. ఇంకొకటి दूसरा, పాపము చేయువాడు. ये पाप करता है. అంటే పాపమని తెలిసి వెంటనే పాపాన్ని ఒప్పుకుని వదిలేసేవాడు. यानी कि पाप है करके पता चला तो पापों को मान लेता है और छोड़ देता है. అంతేగాని నువ్వు ఒకసారి పాపం చేసావు, इतना ही नहीं, आप एक बार पाप कर दिया है, చెయ్యి పోరా, चला जाओ. నేను ఒప్పుకున్నా కానీ నేను క్షమించను, अगर तू मान भी ले अपने गलती को तो भी मैं क्षमा नहीं నువ్వు करूंगा. కన్నీరు కాల్చిన నేను క్షమించను तो आंसू बहाए तो भी क्षमा नहीं करूंगा. అని అనడండి, ऐसा नहीं बोलेगा, ऐसा नहीं कहेगा, అనడు. नहीं बोलेगा. నీవు బ్రతికున్నంత వరకు, जब तक आप जीवित रहोगे, యేసు ప్రభు మేఘాల మీద వచ్చేంత వరకు यीशु मसीह जब तक बादलों में नहीं आता, నువ్వు ఏ చిన్న తప్పు చేసినా मान लो आपने छोटी सी भी गलती किया, నీకు అవకాశం ఉంది, आपको मौका है, నీకు అవకాశం ఉంది. मौका है. ఇది ఎవరు, పాపము చేయడు అంటే किसके लिए ये बातें, पाप नहीं करेगा. కావాలని అభ్యాసం చేయడు, वो जानबूझ के अभ्यास नहीं करता, వెంటనే వదులుకుంటాడు. वो तुरंत छोड़ देगा. ఇంకొక వ్యక్తి ఎవరు, एक और व्यक्ति को, పాపము చేయువాడు. तो पाप करने वाला, ఏమంటాడు, वो क्या నా कहेगा, వల్ల కాదయ్యా, मेरा बस की नहीं है, నేను తీసేసుకోలేను, मैं नहीं निकाल सकता. పాపం నా వల్ల కాదు, ये पाप को मैं नहीं निकाल सकता, నేను తీసేసుకోలేను. मैं नहीं निकाल सकता. నువ్వు తీసే,
कहता है प्रभु आप निकालो। చూడండి ఏమంటాడు, देखिए क्या कहता है, నువ్వు తీసేయి, लेकिन आप निकालो प्रभु। ఈ పాపాన్ని కనుక నువ్వు తీసేస్తే अगर इस पाप को आप निकालोगे పాపం పోద్ది, ये पाप चला जाएगा, పాపం పోద్ది. चला जाएगा। కానీ సొంతగా మాత్రం తీసేసుకోడు. लेकिन खुद की ओर से पाप అంటే नहीं ఈ निकालता। వ్యక్తి ఎవరు? मतलब ये व्यक्ति పాపం कौन है? చేయువాడు. पाप करने वाला, అతను వదులుకోడంట, वो छोड़ेगा नहीं, అతను చేస్తానే ఉంటాడు. वो करता ही रहेगा। కానీ దేవుణ్ణి అడుగుతాడు अगर प्रभु से पूछता रहेगा ఏమని, क्या बोलकर, నువ్వు తీసేయి. आप निकालो, అప్పుడు ఆయన ఏమంటాడు, तब वो क्या कहेगा, ప్రియుడా, हे प्रिय నా బిడ్డ, मेरे बच्चे, నీకు ఇందులో రాశాను, देखो मैंने इसमें लिखा हूँ, ఇందులో రాశాను, इसमें लिखा हूँ, ఇదిగో నా దాసుడు मेरे दास పరిశుద్ధాత్మ ద్వారా पवित्र आत्मा के द्वारा ఇందులో ఉన్నాయి నీకు చెప్తున్నాడు, इसी के अंदर की बातें तुमको पहुंचाता है, నీకు చెప్తున్నాడు. आपको बताता है। నీకు పాపం అని తెలిస్తే आपको पाप है करके पता चला, వెంటనే వదిలిపెట్టు, तुरंत छोड़ दो, వదిలిపెట్టు. छोड़ दो। అర్థమవుతుందా? समझ में आ गए? తర్వాత दूसरी बात, ఇప్పుడు రెండో విషయం, दूसरा विषय, రెండో అంశం ఏంటంటే, दूसरे विषय में क्या है, అయితే అతడు పాపములో పడవచ్చును. तो ऐसा इंसान पाप में गिर सकता है, పాపంలో పడవచ్చు पाप में गिर सकता है, అంటే यानी कि పాపమని తెలిసినాక కూడా, पाप है करके मालूम पड़ा तो भी, తెలిసినాక కూడా, मालूम होने के बावजूद भी, నిత్య రాజ్యం ఉందని తెలిసినాక కూడా, अनंत राज्य है करके मालूम होने के बावजूद भी, మనిషి రొట్టి వలన కాదు దేవుని యొక్క నోటి మాట వలన జీవిస్తాడని తెలిసినాక కూడా, इंसान जो है रोटी से नहीं केवल परमेश्वर के मुंह से निकलने वाला वचन से जीवित रहता है बोल के पता चला तो भी, కాబట్టి పాపము నుంచి విడుదల పొందాలని ఆ కోరిక అతనికి ఉన్న వదులుకోడు. पाप से छुटकारा पाना है करके आशा तो है मगर वो नहीं छोड़ता पाप को। అది అర్థమవుతుంది ఇప్పుడు మీకు. आपको समझ में आ रहा है? ఇప్పుడు నువ్వు తీసేసుకోవాలి. तो अभी आपको ही निकालना अपना पाप, నీలో ఉన్న పాపం आपके अंदर है पाप, నువ్వే తీసేసుకోవాలి. आपको ही निकालना है। దేవునికి ఇష్టం కాదు ఇది. ये पाप परमेश्वर को अच्छा नहीं लगता। నువ్వు క్రైస్తవుడివి, आप तो मसीह के हैं, పడవచ్చును పాపంలో, आप पाप में गिर सकते हो, పాపం చేయవచ్చును, पाप में कर सकते हो, పాపం చెయ్యుడు, पाप नहीं करेगा। అన్ని నీలోనే ఉండి అన్ని सारे लक्षण आप ही के अंदर है, నువ్వే దానికి, वो आप ही उसका हिसाब देने वाला, నీవే కర్త కర్మ అన్ని నీవే. सारा कर्ता कर्मा आप ही हो। కాబట్టి ఇప్పుడే इसलिए ఇప్పుడే अभी అందుకే ఎబ్రీ 11:6 అన్నాడు. इसलिए इब्रानी 11:6 में बोला था, ఏమన్నాడు? क्या बोला? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. परमेश्वर के पास आने वालों को विश्वास करना चाहिए कि वे है और अपने खोजने वालों को प्रतिफल देता है। నువ్వు వింటున్నావు? आप सुनते हो? ఎందుకు వచ్చావు? क्यों आए हो? ఏమన్నా ఇక్కడ? क्या कहते हैं यहाँ पे? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు. परमेश्वर के पास आने वालों को विश्वास होना चाहिए, वो है, దేవుడు ఉన్నాడు. वो है। దేవుడు ఉంటేనే ఈ సృష్టి అంతా జరిగింది. परमेश्वर होने से ही सारा सृष्टि बनी है, దేవుడు ఉంటేనే ఈ సృష్టి అంతా జరిగింది. परमेश्वर के होने से ही सारा सृष्टि हुई, దేవుడు లేకుండా సృష్టి జరగలేదు. बिना परमेश्वर का सृष्टि नहीं बना। అది నమ్ము. इस बात पर भरोसा करो। నోటి మాట వలనే ఆయన సృష్టి అంతా సృష్టించాడు. अपने मुंह की बात के द्वारा सारा सृष्टि को बनाया है। నువ్వు కూర్చున్న చైరు, आप जिस चेयर में बैठे हो, నువ్వు కూర్చున్న చైరు आप जिस चेयर में बैठे हो, అది ఎవరో ఒకరు చేశారు. वो भी किसी न किसी के द्वारा बनाई गई है। అర్థమవుతుందా? समझ में आ रहा है? నువ్వు పడుకునే మంచం, आप लेटते हो जो खाट, నువ్వు పడుకునే మంచం लेटने वाला खाट भी ఎవరో ఒకళ్ళు చేశారు. किसी न किसी ने बनाया है। నువ్వు అంటావా आप कहोगे क्या దాని అంతకు అదే వచ్చిందని? वो अपना आप ही आगे करके बोलोगे? నువ్వు అంటావా? आप कह पाओगे? నువ్వు ఫోన్ లో చూస్తున్నావు, आप फोन में देखते हो, నువ్వు ఫోన్ లో లైవ్ చూస్తున్నావు. फोन में लाइव देखते हो। ఈ ఫోన్ ఎవరో ఒకళ్ళు చేశారు, इस फोन को भी किसी न किसी ने बनाया है, ఎవరో ఒకళ్ళు చేశారు. किसी न किसी ने बनाया है। చేస్తేనే నీ దగ్గరికి వచ్చింది. बनाने से ही आपके पास आई है वो। అలాగే इसी प्रकार సృష్టి కూడా దేవుడు చేశాడు. सृष्टि को भी परमेश्वर ने बनाया है, దేవుడు సృష్టిని చేశాడు. परमेश्वर ने सृष्टि को बनाया, సృష్టికర్త वो सृष्टिकर्ता है, ఆయన సృష్టిని చేసిన దేవుడు. उन्होंने सृष्टि को बनाया है। కాబట్టి इसलिए ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. वो है करके आपको भरोसा करना। ఏమంటున్నాడు? क्या कहता है? ఆయన ఉన్నాడని నమ్మాలి. वो है करके भरोसा करना ఎదుగు है। వారికి ఫలము దయచేయును. जो खोजते हैं उनको प्रतिफल देगा। నువ్వు నీతిని ఎతుకుతున్నావా? क्या धार्मिकता का खोज में हो आप? నువ్వు నీతి మార్గాన్ని ఎతుకుతున్నావా? धर्मिकता का मार्ग को ढूंढते నేను हो? నీతి మంతుణ్ణి కావాలనుకుంటున్నావా? मैं धर्मी होना चाहता हूँ करके सोचते हो? నువ్వు ఇంకొకరితోటి టాలీ చేసుకోబోకు. दूसरों के साथ तुलना मत करो। ఆడు పాపి, वो पापी है, ఈడు పాపి, फलाना पापी है, నాలో కూడా పాపం ఉంది. मेरे अंदर भी पाप है, ఏందంట? क्या हो गया? ఎవడు పరిపూర్ణుడు, कौन परिपूर्ण है, ఎవడు పరిశుద్ధుడు? कौन पवित्र है? అది అనుకోబోతు. इस बात को लेके मत सोचो। పరలోకానికి వెళ్ళేటప్పుడు నువ్వే వెళ్తావు ఒక్కడవే.
स्वर्ग में जाना हो तो आपके विषय में आप अकेला ही जाओगे। నువ్వు చేసిన పనులకే రేపు తీర్పు ఉంటది. आप जो काम करते हो उसी काम का अनुसार लेखा होगा। నువ్వు చేసిన ద్వారా నీకు తీర్పు ఉంటది. उन्हीं कामों के द्वारा न्याय विमर्शा होगा। నీలో ఉన్న ఆత్మ నిన్ను ఏ ఏ కార్యాలు చేపించాడో, आपके अंदर की आत्मा आपके द्वारा जो जो कार्य कराया ना, ఏ పాపాలు చేయించాడో, जो भी पाप कराया ना, రేపు తీర్పులోకి వచ్చేటప్పుడు నిన్ను ఒక్కడిని అడుగుతాడు. कल न्याय में आओगे तो आपको अकेले से ही पूछेगा। నువ్వు అన్నావు అనుకో, अगर आप कहोगे నేను వాళ్ళ వలన పాపం చేశాను, मैंने इनकी वजह से पाप किया हूँ, వీళ్ళ వలన పాపం చేశాను, उनकी वजह से पाप किया हूँ, ఆయన ద్వారా పాపం చేశాను, उसकी वजह से पाप किया हूँ, ఈయన ద్వారా పాపం చేశాను, इनकी वजह से पाप किया हूँ, నేనేం చేసేది मैं क्या करूँ? అంటే ఒప్పుకోడు. ऐसा बोलने से नहीं मानेगा, ఒప్పుకోడండి. नहीं मानेगा। ఎవరి పాపానికి వాళ్ళే కర్తలు. जिसकी भी पाप हो वो ही कर्ता बनेगा। ఆదాము పాపం చేశాడు, आदम ने पाप किया, అవ్వ పాపం చేశాడు. अब अव्वा ने पाप किया। అవ్వని అడిగాడు, अव्वा से पूछा, అవ్వ क्या अव्वा తినద్దన్నా పండు ఎందుకు తిన్నా? जो मना किया ना उस फल को क्यों खाए हो? నేను తినొద్దని చెప్పాను కదా, मैंने मना किया था ना खाने को, తినొద్దన్నానా? मना किया था ना खाने को ఎందుకు लेकर। చేశావు నువ్వు? क्यों किया तुमने ऐसा? ఎందుకు తిన్నా? क्यों खाया? పాము ఏమంది? सर्प ने क्या कहा? నా తప్పు కాదు, मेरी गलती नहीं है, నా తప్పు కాదు, मेरी गलती नहीं है। అది ఒక పాము. अव्वा ने कहा वो అవ్వ पास అవ్వ అంటుంది, अव्वा बोलती है, అవ్వ అంటుంది अव्वा बोलती है నా తప్పు కాదు, मेरी गलती नहीं है। అది ఒక పాము. वो देखो सर्प, ఆ పాము నన్ను ప్రేరేపించింది, उस सर्प ने मुझे बहकाया है, ఆ పాము నన్ను ప్రేరేపణ చేసి उस सर्प ने मेरे को बहकाया है, నన్ను వదిలిపెట్టేసి मुझे छोड़ दो, ఆ పాముని దండించు. उसी को दंड दो। తర్వాత उसके बाद దేవుడు ఏమన్నాడు? परमेश्वर ने क्या कहा? అదే సంగతి, तो अच्छा ऐसा बात है, ఆయన వదిలిపెడతలే तो फिर तो आपको छोड़ दूंगा, అన్నాడా? ऐसा बोला है? అనలేదు. ऐसा नहीं कहा, వెంటనే శపించేశాడు, तुरंत शाप दे दिया, వెంటనే స్త్రీని శపించేశాడు. तुरंत स्त्री को शाप दे दिया। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? నువ్వు చేసిన పాపానికి నువ్వే దానికి కర్తవే. आप जो पाप किए ना उसका कर्ता आप ही हो, నువ్వు పరిశుద్ధుడు అవ్వు. आप पवित्र बनो। బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहती है? నీవు పరిశుద్ధుడు అవుతే నీ ఇంటి వారందరూ పరిశుద్ధులు అవుతారని బైబిల్ చెప్తుంది. बाइबल कहती है तू अकेला पवित्र होगा ना तेरा पूरा घराना पवित्र हो వాక్యం ఏం जाएगा। చెప్తుందండి? वचन क्या कहती है? వాక్యం ఏమంటుంది? क्या कहती है? నీవు పరిశుద్ధుడు ఉండు, నీ ఇంటి వారందరూ పరిశుద్ధంగా ఉంటారు. आप पवित्र बने रहो तो आपका पूरा परिवार पवित्र होंगे। ఒకవేళ నిన్ను వాళ్ళు వెంబడించలేదా? क्या आप शायद वो लोग आपका पीछे नहीं चला నువ్వు हो, నీతిమంతుడుగా ఉన్నావు, आप धर्मी बन के रहा हो, నిన్ను వాళ్ళు వెంబడించలేదు, फिर भी उन्होंने आपके पीछे नहीं हुआ, వాళ్ళ పాపానికి వాళ్ళే కర్తవు. वो अपना पाप का वही करता है। నువ్వు పరిశుద్ధుడివి, आप तो पवित्र बनो, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. आप स्वर्ग में चले जाओ, వాళ్ళు वो పాపంలో ఉంటారు. पाप में रहेंगे। ఎందుకని? क्यों? నిన్ను మీ మాట వినలా, आपके नहीं सुना, నీ మాట వినలా, आपके नहीं सुनी, నిన్ను అనుకరించట్లా. आपके पीछे नहीं కానీ चला, నువ్వు పడిపోవద్దు, लेकिन आपको नहीं गिरना चाहिए, నువ్వు పడిపోవద్దు, आपको नहीं गिरना चाहिए, నువ్వు నరకానికి వెళ్ళొద్దు. आप नरक में नहीं जाना है, నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, आप पवित्र बने रहो, నువ్వు పరిశుద్ధుడిగా ఉండు. पवित्र ही बने रहो। తర్వాత उसके बाद ఆదాముని అడిగాడు, आदम से पूछा, ఆదాం हे आदम తినవద్దన్న పండు ఎందుకు తిన్నా? जो मना किया था ना उस फल को तुमने क्यों खाया? నా తప్పు లేదు, वो क्या था? मेरी भी कोई गलती नहीं है, నా తప్పు లేదు. मेरी गलती नहीं है। అదిగో वो देखो అవ్వ, वो स्त्री अव्वा నా పక్క టెంకొని తీసేవే, मेरे बगल से हड्डी निकाला था నా ना, పక్క టెంకొని తీసేవే, मेरा हड्डी से निकाला ना बगल से, నాతో వివాహం చేపించేవే. मेरे साथ शादी कराया था ना, ఆమె తినమంటే నేను తిన్నా, उसी ने बोला था खाओ तो मैंने खाया, ఆమె తినమంటే నేను తిన్నా, उसी के कहने से मैंने खाया, నన్నేం చేయబాక. मुझे कुछ मत करो। ఏమన్నాడు? क्या बोला? వెంటనే तुरंत ही శాపం, उसको भी శాపం పెట్టి उनको भी शाप दे दिया। వెంటనే వెళ్ళిపోండి ఏదో మనం నుంచి. सब निकल जाओ तुरंत अदन की वाटिका నా से। పరిశుద్ధ నా యొక్క పరిశుద్ధ స్థలం నుంచి మీరు బయటకు వెళ్ళిపోండి. मेरे पवित्र स्थान से आप बाहर चला जाओ। बोलो పాపులకు ఇక్కడ స్నానం లేదు. पापियों के लिए यहाँ जगह नहीं है। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो నీ పాపానికి ఎవరికో ఒక సాకు పెట్టి నువ్వు అపవిత్రుడిగా ఉండొద్దు. आपके पाप को लेकर बहाना बनाते हुए किसी और के ऊपर थोपते हुए आप पवित्र बन के नहीं रहना। నువ్వు ఇంకొక మాట అంటావు, आप एक और बात कहोगे, ఇంకా టైం ఉందిలే, और भी समय है, ఇంకా టైం ఉందిలే, और भी समय है, తర్వాత తీసేసుకుంటాలే. बाद में निकालूंगा। తెలిసింది కదా నీకు పాపం అని, आपको तो पता चल गया ना ये पाप है बोल के, తర్వాత తీసేసుకుంటా. बाद में निकालूंगा। ఇప్పుడు యేసు ప్రభు వస్తే अगर अभी यीशु मसीह आएगा तो నరకం నమ్మట్లేదా? क्या नरक है करके भय नहीं है? నమ్మట్లేదా? भरोसा नहीं करते हो? దేవుని దగ్గరికి వచ్చేవాడు परमेश्वर पास जो आते हैं ना, దేవుడు ఉన్నాడని నమ్మాలి. परमेश्वर है करके भरोसा करना चाहिए। దేవుడు ఉంటే परमेश्वर है तो పరలోకం ఉంది, स्वर्ग है, పరిశుద్ధ స్థలం ఉంది, पवित्र जगह है, అది పరలోకం. वो स्वर्ग है। సాతానుడు ఉన్నాడు, शैतान है, లూసిఫర్ ఉన్నాడు, लूसीफर,
వాడు ఎక్కడ ఉంటాడు? वो कहाँ रहता है? నరకంలో. नरक में నీకు रहेगा। లూసిఫర్ అని తెలుసా? आपको पता है लूसीफर है? దేవుడు ఉన్నాడని తెలుసా? परमेश्वर है करके पता है? దేవుడు ఎక్కడ ఉన్నాడు? परमेश्वर कहाँ है? పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है। లూసిఫర్ ఎక్కడ ఉంటాడు? लूसीफर कहाँ है? ఎక్కడ ఆడి స్థానం? कहाँ है उसका जगह? నరకం. नरक है। దేవుడు స్వయంగా చెప్పాడు. परमेश्वर ने स्वयं बताया है। మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే मत्ती की 25 अध्याय देखने से అక్కడ స్పష్టంగా చెప్పాడు. वहाँ पे साफ साफ बताया है। ఏమన్నాడు తెలుసా? क्या बोला पता है? 25లో 25 अध्याय में ఇక్కడ చూస్తే 25వ అధ్యాయము मत्ती की 25 अध्याय 34వ వచనంలో 34 वचन में ఏమంటాడు చూడండి. क्या बोलता है देखिए। ఏమంటాడంటే తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలాగా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి। राजा अपने दाहिने ओर वालों से कहेगा, हे मेरे पिता के धन्य लोगों, आओ इस राज्य के अधिकारी हो जाओ जो जगत के आदि से तुम्हारे लिए तैयार किया गया। అంటే यानी कि పరలోకం. स्वर्ग राज। రెండోది दूसरा 41. 41 అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూసి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి। तब वे बाईं ओर वालों से कहेगा, हे शापित लोगों, मेरे सामने से उस अनंत आग में चले जाओ जो शैतान और उसके दूतों के लिए तैयार की गई है। అయిపోయింది. हो गया बस। దేవుడు ఉండే చోట परमेश्वर का रहने का जगह పరలోకం. वो स्वर्ग है, అక్కడ ఉంటావు. वो रहे वहां रहोगे। అపవాది ఉంటాడు, वहां पे इब्लीस रहेगा, వాడి కోసం సిద్ధపరిచింది. उसके लिए तैयार किया गया వాడి है। దగ్గరికి వెళ్ళిపో. तो उसके पास जाओ। ఇప్పుడు నువ్వు నమ్మాలా? आपको भरोसा करना है। ఇదిగో देखो వాక్యం, वचन, దీని ద్వారా నువ్వు జీవిస్తావు. उसी के द्वारा तुम जीवन बिताना है। రొట్టి వలన रोटी के द्वारा నువ్వు ఈ లోకంలో జీవిస్తావు. इस संसार में जीते हो, ఈ బాడీని పోషించుకుంటావు. इस बॉडी का परवरिश करते हो। 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు పోషించుకుంటావు. ये 70 80 90 साल तक इसका परवरिश करते ఆ रहो। తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలండి? उसके बाद आपको कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలండి? कहाँ जाना है? నరకానికన్నా వెళ్ళాలి, नरक में जाना होगा या तो పరలోకమని या వెళ్ళాలి, तो स्वर्ग जाना होगा, పేద లాజరు ఉండే స్థలం కన్నా వెళ్ళాలి, गरीब लाचार रहने वाला जगह में जाना होगा, ధనవంతుడు ఉండే స్థలంలో కన్నా వెళ్ళాలి. या तो धनवान रहने वाला जगह में जाना ఈ होगा। రెండు స్థలాలు గుర్తుంచుకో. ये दोनों जगह को हमेशा याद रखना। ఇప్పుడు బ్రతికుండంగానే अभी जीवित रहते हुए నీవు आप పాపము చేయొద్దు, వదిలిపెట్టేసే పాపాన్ని. पाप को करना नहीं है, पाप को पूरी तरह छोड़ दो, వదిలిపెట్టేసే छोड़ పాపం दो पाप को ఇప్పుడే. अभी। నా వల్ల కాదు అనబాకు. मेरी बस की नहीं है करके मत बोलना। నీకు తెలిసింది పాపం అని, आपको पता चल गया फलाना पाप कर रहा हूँ, నీకు తెలియకపోతే నువ్వు విన్నావు. आप अगर को आपको नहीं मालूम है तो आपने अभी सुना ఈ వాక్యం ये वचन దైవదాసుని ద్వారా प्रभु के दास के द्वारा। ఫలానా పాపం फलाना पाप తప్పు చేసింది. गलत किया तो ఆ వ్యభిచారం చేసిన స్త్రీ उस व्यभिचार किया गया स्त्री తప్పమ్మా, गलत है, ఇక పాపం చేయొద్దు, आगे को पाप मत करो, ఇక పాపం చేయొద్దు, आगे को पाप मत करना, వదిలిపెట్టాను, छोड़ दो पाप को बोला, వదిలిపెట్టాను. छोड़ दो। ఇప్పుడు నీకు అన్ని పాపాలు నేను చెప్పలేను, मैं आपको लेकर सारे पापों को बता नहीं सकता, టైం చాలదు. ఇప్పుడు समय पूरा नहीं होगा। మనకున్న సమయంలో हमारे पास जो समय है, నీకేదైతే ఇత్తబడిందో, आपको जो वचन बोया गया నీకు है, అనిపించిందో ఇది పాపం అని आपको महसूस हुआ फलाना पाप है, బైబిల్ చదువుతున్నప్పుడు, बाइबल पढ़ते वक्त, వాక్యం వింటున్నప్పుడు, वचन सुनते वक्त, దైవదాసుని ద్వారా వింటున్నప్పుడు, प्रभु के दास के द्वारा सुनते वक्त, ప్రార్థన చేస్తున్నప్పుడు प्रार्थना करते वक्त నీకు ఏదైతే పాపం అనిపించిందో आपको जो लगा ये पाप है, ఇప్పుడే अभी తీసేసుకోండి. निकाल देता हूँ। జస్ట్ తల ఉంచుకో, बस सर झुकाओ, తల ఉంచుకుని सर झुकाकर తీసేసుకోండి. निकाल देता हूँ, ఇక నాలోకి రావద్దు, और मेरे अंदर फिर से पाप नहीं आएगा, ఇక నాలోకి పాపం రావద్దు, पाप नहीं आएगा मेरे अंदर, పాపం రాకూడదు. नहीं आना चाहिए पाप। నేను అలానే చేశాను. मैंने ऐसा ही किया था। నాకు తెలిసిన పాపాలన్నీ, मैंने जितने पापों को जानता था, ఏమేం పాపాలు తెలిసినాయి, जो जो पाप मैंने किया, పాపం అని తెలిసింది, पाप है करके पता चला, వదులుకుంటూ వచ్చాను. मैं छोड़ता आया था। జాగ్రత్తగా గమనించండి, ध्यान से सुनना, వదులుకుంటూ. छोड़ता हुआ आया था। అంటే నేను పాపం చేయాలనుకోవట్లా, मैं आगे को पाप करना नहीं चाहता వాడు था, పాపము చెయ్యడు. वो पाप नहीं करेगा, అంటే వదులుకునే వ్యక్తి, यानी कि जो छोड़ना चाहता है, విన్నదానల్లా जो कुछ सुनता है వదులుకునే వ్యక్తి, उसको छोड़ता जाएगा, వదులుకునే వ్యక్తి छोड़ता जाएगा। ఇతను పాపము చేయడు. ऐसा इंसान पाप नहीं करेगा। రెండో వ్యక్తి दूसरा व्यक्ति పాపము చేస్తాడు, पाप करने वाला, అతను వదులుకోడు, वो नहीं छोड़ता पाप, వదులుకోడు, नहीं छोड़ता, తెలిసినా వదులుకోడు. जानने के बावजूद भी नहीं छोड़ता। మరి ఏమవుతుందండి? फिर क्या होगा? ఏమవుతుంది? నువ్వు దేవుని బిడ్డగా క్రైస్తవుడుగా కొనసాగుతావు, आप तो मसीह के संतान की तरह तो चलाओगे భూమి మీదే, इस धरती पर, కానీ చనిపోతే अगर मृत्यु हो गई तो ఆ పాపం वो पाप నరకానికి తీసుకెళ్ళి. वो नरक में लेके जाएगा। అంటే यानी कि ఇప్పుడే వదులుకో,
इसलिए अभी छोड़ दो पाप, ఇప్పుడే వదులుకో. अभी छोड़ दो। ఇది సమయం, ये समय है, ఇది సమయం. ये समय है। తప్పు అని తెలితే వదులుకోవడం అంతే. गलत है करके पता चले तो छोड़ दो, దానికి వాయిదా వేయద్దు ఇక. उसके लिए टालना नहीं, कल के लिए వాయిదా వేయద్దు ఇక. टालना नहीं है। వాయిదా వేసుకుంటూ వెళ్తే अगर टालते हुए जाएगा तो వాడు పాపము చేయువాడు. वो तो पाप करने वाला है। తెలిసినా గాని దానిలోనే కొనసాగుతున్నాడు. पाप है करके पता चला फिर भी उसी में आगे बढ़ते जा रहे हैं, క్రైస్తవుడుగా కొనసాగుతున్నాడు. मसीह का नाम से आगे बढ़ते जा रहे हैं। కానీ దేవుడు అంటాడు अगर परमेश्वर कहता है వాడు పాపము చేయువాడు. वो ऐसा इंसान पाप करने वाला है, చేయటానికే ఇష్టపడుతున్నాడు. करने के लिए ही इच्छा रखता రెండు है। చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना, చిన్న ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈ जी। రాత్రి इस रात के समय క్రైస్తవుని గురించి మాట్లాడారు. मसीह को लेकर आपने बात की। క్రైస్తవుడు एक मसीहा రొట్టి వలన కాదు, तो केवल रोटी से नहीं, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలనే परमेश्वर के मुंह से निकलने वाली बात के द्वारा పరలోక రాజ్యం దొరుకుద్ది. प्रभु का राज्य मिलेगा। దేవుని దగ్గరకు వచ్చేవాడు परमेश्वर के पास जो आता है నమ్మాలి, भरोसा करना है, నమ్మాలి. भरोसा करना ఆయన है। ఉన్నాడు, वो है, నేను ఎదుగుతున్నాను, मैं खोजता हूँ, దేవుని రాజ్యం కావాలని, परमेश्वर का राज्य चाहिए, దానికి ప్రతిఫలం ఇస్తాడని. उसको प्रतिफल देगा। అయితే వాక్యం చదివిస్తుంది, लेकिन वचन कहती है ఇక పాపం చేయొద్దు, आगे को पाप मत करो, ఇక పాపం చేయొద్దు, आगे को पाप मत करो, పాపం చేసేవాడుగా ఉండొద్దు. पाप करने वाला मत बनो। తెలిసిన దానిలో వదులుకో. जो कुछ पाप है करके मालूम पड़ता है ఇది उसे छोड़ते తప్పు जाओ। అంటే వదులుకో. ये गलत है करके पता चला నా तो వల్ల छोड़ दो। కాదు అనొద్దు. मेरी बस की नहीं है करके मत बोल, నీ వల్లే అవుతుంది, అది तेरा वजह से ही हो सकता है, నీ వల్లే అవుతుంది. तेरे बस की में ही है वो। నువ్వు దేవుని మీద నేరం వేయొద్దు. परमेश्वर के ऊपर आरोप मत करो, నేను తప్పు చేస్తున్నానంటే मैं गलत कर रहा हूँ, దేవుందే తప్పు. परमेश्वर का ही गलती నేను है। అడిగాను దేవుణ్ణి मैंने पूछा था परमेश्वर से తీసేయని, निकालो बोल ఆయన के, తీసేయలేదు. उन्होंने नहीं निकाला। నేనేం చేసేది, मैं क्या करूं, నేనేం చేసేది? मैं क्या करूं। దేవుని మీద చెప్పొద్దండి. परमेश्वर के ऊपर नहीं बोलना ఆయన है। వాక్యం ఇచ్చాడు నీకు. उन्होंने वचन दिया है, తప్పు ఒప్పని తెలియజేశాడు, गलत का सही का एहसास कराया, తప్పు ఒప్పని తెలియజేశాడు. गलत और सही का एहसास कराया, తప్పు అని తెలిసింది, गलत है करके मालूम पड़ा, వదులుకో. छोड़ दो ఇప్పుడే अभी। నువ్వు పాపం చేయని వాడుగా ఉంటావు. आप पाप ना करने वाला बनो। పాపము చేయువాడు जो पाप करता है దేవుని మీద సాకులు చెప్తాడు. परमेश्वर के ऊपर ही बहाना बताएगा, నేను వదులుకోలేనంటాడు, मैं नहीं छोड़ पाऊंगा నా వల్ల बोलेगा, కాదంటాడు, मेरे बस की नहीं है बोलेगा, రేపు వదులుకుంటానంటాడు, कल छोड़ूंगा बोलेगा, సంవత్సరం తర్వాత అంటాడు, साल के बाद बोलेगा, తర్వాత చేస్తాలే అంటాడు. बाद में करूंगा बोलेगा। ఇప్పుడే యేసయ్య వస్తే నీ పరిస్థితి, अभी यीशु आ गए तो आपका हालत నువ్వు क्या ఒక होगा? ఆదర్శంగా బ్రతుకు. एक आदर्श का రండి जिंदगी చిన్న जियो। ప్రార్థన చేద్దాం. प्रार्थना करो। వందనాలు నాయన. धन्यवाद ఈ प्रभु। రోజు నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి आपके మాట, दास के द्वारा बोला गया हर एक वचन आशीष पाए, ప్రతి మాటను ముట్టండి. हर एक बात आशीष वाली बात बने। బిడ్డలకు ఆశీర్వాదం దయచేయండి. सबको आशीष వాళ్ళ देना, జీవితాల్లో మార్పు उन దయచేయండి. सबकी जिंदगी में बदलावट लेके తెలిసి आना। తెలిసి పాపంలో ఉండదు. जानकर कोई भी पाप में ना रहे प्रभु। నీకు వందనాలు చెల్లిస్తాను, आपको धन्यवाद करते నీకు हुए వందనాలు చెల్లిస్తాను. आपको धन्यवाद प्रभु। ఈ సమయాన్ని నీ చేతికి इस అప్పగిస్తాను. समय आपका हाथ में सौंपते ఈ हुए, సమయాన్ని చేతికి इस అప్పగిస్తాను. समय आपका हाथ में सौंपते हुए 100కి 100 పనుషుడు సహాయం చేయండి. वचन 100 गुना फलवंत होने में मदद करना। అయ్యా, ప్రతి ఒక్క తండ్రి తెలిసిన ప్రతి పాపని వదులుకుంటూ సహాయం చేయమని जितना पाप के बारे में जानते हैं सारे पापों నీ को छोड़ने దాసులు का मदद మాట్లాడి करें। కొద్ది మాటలు వేసినాము आपके జీవించబడి. दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीष पाए। आमीन आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया। हालेलुया। అందరికీ వందనాలు. सब